Hello friends, today topic is యూనిట్ మెజర్మెంట్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఎవరికంటే యూజ్ అవుతాయి టాపిక్స్, ఎవరైతే ఆర్ఆర్బీస్కి అంటే ఆర్ఆర్బీస్లో ఏమేమి వస్తాయి ఇక్కడ ఏఎల్పి కానీ, నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3, నెక్స్ట్ నెక్స్ట్ జేఈ కూడా రాబోయే ఎన్టీపీసీకి, నెక్స్ట్ గ్రూప్ డీకి, వీళ్ళకి ఈ ఛానల్ చాలా యూజ్ అవుతుంది. లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఓకే, సో టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్ వచ్చి యూనిట్స్ అండ్ మెజర్మెంట్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. యూనిట్ టాపిక్ తీద్దాం ఫస్ట్. సో చూడండి ఒకసారి. ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ థర్డ్ ఆప్షన్ కిలో వాట్ అవర్. సో 1 kilowatt hour is equal to 1 kilowatt hour is equal to 1000 watt into 1 hour. సో 1000 ఇంటూ ఈ 1 అవర్ని ఏం చేసుకున్నాం అంటే 3600గా చేంజ్ చేసాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 36 ఇంటూ 3 zeros 2 zeros 10⁵ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏముంది? 3.6 ఇంటూ 10⁶ జౌల్గా చేంజ్ చేశాడు. అంటే మనం ఏం చేద్దామంటే ఇక్కడ 36 ఇంటూ 10/10గా చేంజ్ చేద్దామా. సో 10⁵ అవుతుంది. 36 ఇంటూ 10/10. సో ఇక్కడ 36/10 ఏమవుతుంది? 3.6 అవుతుంది. ఇంటూ ఇక్కడ 10⁻1 కదా, 10⁻n ఇంటూ 10⁵ ఏమవుతుంది? 10⁶ అవుతుంది. సో 3.6 ఇంటూ 10⁶ జౌల్. ఏది? 1 kilowatt hour ఈజ్ ఈక్వల్ టు. సో ఎగ్జామ్లో ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఏమంటున్నాడు అక్కడ? పాయింట్ ఫస్ట్ క్వశ్చన్, ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కిలోవాట్ అవర్. సో 1 kilowatt hour ఈజ్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10⁻⁴ జౌల్. నెక్స్ట్ వన్ చూడండి. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, అంటే ఓమ్స్ లా ప్రకారం V is equal to IR. The SI unit of resistance is V is అంటే ఇక్కడ ఏం తీసుకుంటున్నాం మనం? V is equal to IRగా తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఏం చేయమంటున్నాడు? రెసిస్టెన్స్ కావాలంటే R కావాలా మనకి. సో R కావాలంటే ఇక్కడ LHSలో ఉండే వాల్యూ RHS తీసుకుందాం. ఇది RHSలో ఉండే I అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. V/I అవుతుంది. అంటే R ఈజ్ ఈక్వల్ టు V/I అనమాట. V అంటే ఏమి ఇక్కడ? వోల్ట్. I అంటే యాంపియర్. సో ఫైనల్గా ఏం చెప్తున్నాను నేను ఇక్కడ? SI యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వోల్ట్ / యాంపియర్. అంటే V/I. I అంటే కరెంట్. R ఈజ్ ఈక్వల్ టు V/I అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. ఇప్పుడు ఏం చేశాడంటే థర్డ్ క్వశ్చన్లో రివర్స్గా అడిగాడు. ఇంతకుముందు ఏం అడిగాడు? ఇక్కడ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు వోల్ట్ / యాంపియర్. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడంటే వోల్ట్ / యాంపియర్ ఏమవుతుందని అడుగుతున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ డి కదా, రెసిస్టెన్స్ కదా. నెక్స్ట్ కొన్ని ఫార్ములాస్ డిస్కషన్ చేస్తాం చూడండి ఒకసారి. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్ టు కరెంట్. I ఈజ్ ఈక్వల్ టు V/R. అంటే ఇది కూడా ఏమి ఇక్కడ ఓమ్స్ లా ప్రకారం ఫాలో అవుతున్నాం అనమాట. V ఈజ్ ఈక్వల్ టు IR కదా. నెక్స్ట్ ఇప్పుడు I కావాలా? V/R అవుతుంది కదా I అంటే. నెక్స్ట్ R అంటే రెసిస్టెన్స్, అంటే V/I అవుతుంది. ఓకే, I కావాలంటే వోల్ట్ / రెసిస్టెన్స్. ఓన్లీ రెసిస్టెన్స్ కావాలంటే వోల్ట్ / యాంపియర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ Q ఈజ్ ఈక్వల్ టు కరెంట్ / టైమ్. చార్జ్ ఈజ్ ఈక్వల్ టు Q అంటే చార్జ్, ఇక్కడ చార్జ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ / టైమ్ అనమాట. నెక్స్ట్ వన్, ద యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఓమ్. ఓమ్ అనమాట. అంటే థర్డ్ ఆప్షన్, ద యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఓమ్. నెక్స్ట్ వన్ చూడండి. ద SI యూనిట్ ఆఫ్ ఇండ్యూస్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ వోల్ట్ అనమాట. ద SI యూనిట్ ఆఫ్ ఇండ్యూస్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ వోల్ట్.
సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఈ పేజ్ని ఫాలో అవ్వండి. డైలీ అట్లీస్ట్ ఒక 10 క్వశ్చన్స్ అన్న నేను డిస్కషన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్, ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్ ఈక్వల్ టు ఓమ్ మీటర్స్. ఓమ్ మీటర్స్ అనమాట. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్ ఓమ్ మీటర్స్. అంటే రెసిస్టెన్స్ వచ్చి ఓన్లీ ఓమ్. రెసిస్టెన్స్ వచ్చి ఓన్లీ ఓమ్ అనమాట. నెక్స్ట్ రెసిస్టివిటీ అంటే ఓమ్ పర్ మీటర్, అంటే ఓమ్ మీటర్స్. నెక్స్ట్ వన్ చూడండి, 7th వన్ చూడండి. సో న్యూటన్ ఈజ్ ఫోర్స్కి న్యూటనే కదా, సో ఆన్సర్ వచ్చి బి అనమాట. సో పవర్కి వచ్చి వాట్స్, ఫోర్స్కి న్యూటన్, నెక్స్ట్ ప్రెజర్కి వచ్చి పాస్కల్, రెసిస్టెన్స్ ఈజ్ ఓమ్స్ అవుతాయి. ఓకే.